హల్లెలూయా. తమ అవసరాలు చెప్పకుండా, తమ కోరికలు చెప్పకుండా, తమ దాహమును కూడా చెప్పకుండా మౌనముగా నీళ్ళ గాడి వద్ద మోకరించిన ఒక సేవకుడు ఉన్నాడే, ప్రయాసపడుతున్న దైవజనుడు ఉన్నాడే నీ కొరకే. ఆయన ఎందుకు కలిసిపోయాడు, ఎందుకు బాధపడుతున్నాడు? నీ భారమును మోసే, నీ సామాగ్రిని మోసే. నేను చెప్పేది ఎందుకు తెలుసా? ఇప్పుడు నువ్వు దర్జాగుండు, రేపుకమ్మంటే తెలియదు, నీకు తెలుసుగా, నీకు తెలుసుగా. నువ్వేం చెప్పాలి ఇప్పుడు తెలుసా? పెళ్ళి అవుతుందంటావా, ఉద్యోగం అవుతుందా, ఇల్లు కట్టుకుంటావా, అప్పులు తీరుతాయా? నువ్వేమో తెలుసా, నా ఒంటెలు వచ్చుచున్నవి కొట్ట ఏ రక్తం జై. My camels on the way. They are coming with heavy loaded with everything that I need. నాకేం అవసరమా ఇన్ని మోసుకొని వస్తున్నాయి, నువ్వు టెన్షన్ పడకో. My camels are on the way. నా ఒంటెలు వస్తున్నాయి, ఏం టెన్షన్ పడక నువ్వు. నేను అంటున్న మాట గుర్తుపెట్టుకో. ఈ ముచ్చట అంతా రేపు కమ్మకి తెలియదు కానీ నీకు తెలుసు. మనం ఇప్పుడు అజ్ఞాన కాలంలో లేమో, పరిశుద్ధాత్మని కాలంలో ఉన్నాం. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన బయలుపరుస్తున్నాడు, ఆయన ప్రత్యక్షపరుస్తున్నాడు, ముందు నడిపిస్తున్నాడు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఎందుకు దిగులు పడుతున్నావు, ఎందుకు బతుకు లేడుచు కూర్చున్నావు దర్జానాడు? ఇవేమీ తెలియని పెళ్ళే దర్జాకు వచ్చేస్తుంటే, ఇవేమీ తెలియని మెత్తే తొట్టుపాటు కంగారేం లేకుండా మా ఇంటి వద్ద చాలా అవకాశం ఉంది, మీ అందరూ కూడా ఉంది రండి. ఏమీ తెలియని పెళ్ళి అంత బేబచ్చగా మాట్లాడుతుంటే, నీ తండ్రి ఇంటి గురించి నీకు తెలీదా? ఆయన బలం నీకు తెలీదా? ఆయన చేసే ఏర్పాట్లు నీకు తెలీదా? నా కొరకు పోరాడుచున్న వారు ఉన్నారు, నా కొరకు చేతులు ఎత్తున్న వారు ఉన్నారు.